మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు తెలుసా? ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక కామన్ మిత్ని బ్రేక్ చేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే సేఫ్, లాస్ అనేది ఉండదు అని చాలామంది అనుకుంటారు. ఇది పూర్తిగా రాంగ్. ట్రూత్ ఏమిటంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్కి లింక్డ్. అంటే రిస్క్ ఉంది, కానీ కంట్రోల్డ్ రిస్క్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మీరు బిగినర్ అయితే మీ ఫస్ట్ గోల్ ఏమిటి అంటే రిటర్న్స్ ఎర్న్ చేయడం కాదు, ఆ సిస్టమ్ని అర్థం చేసుకోవడం. ఇది స్కిప్ చేస్తే మీరు రాంగ్ ఫండ్స్ని చూస్ చేసుకుని తర్వాత బాధపడతారు. ఇప్పుడు సింపుల్గా అడుగుదాం, అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? ఇమాజిన్ చేయండి, మీరు ఒక్కరే ఇన్వెస్ట్ చేస్తే ఆప్షన్స్ లిమిటెడ్. కానీ 1000 మంది కలిసి మనీ పూల్ చేస్తే పెద్ద అమౌంట్ అవుతుంది. ఆ మనీని ఒక ఎక్స్పర్ట్ మేనేజ్ చేస్తాడు. ఆ ఎక్స్పర్ట్ని ఫండ్ మేనేజర్ అంటారు. ఇదే మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్. మీరు డైరెక్ట్గా స్టాక్స్ చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చెయ్యరు, ఫండ్ మేనేజర్ మీకోసం ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడొక క్వశ్చన్, ఇది ఎందుకు యూస్ఫుల్? దానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. డైవర్సిఫికేషన్. మీ మనీ అనేది ఒక్క స్టాక్లో కాదు, మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మీకు నాలెడ్జ్ లేకపోయినా ఎక్స్పర్ట్ దానిని హ్యాండిల్ చేస్తాడు. కన్వీనియన్స్. మీరు డైలీ మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ చూపించిన ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. కానీ ఇది ట్రాప్. పాస్ట్ రిటర్న్స్ నాట్ ఈక్వల్ టు ఫ్యూచర్ గ్యారంటీ. మీరు నంబర్స్ చూసి బ్లైండ్గా ఇన్వెస్ట్ చేస్తే తర్వాత మీరే డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు ఇంకో కన్ఫ్యూషన్ ఏంటంటే ఎస్ఐపి వర్సెస్ లంప్సమ్. చాలామంది అడుగుతారు, వీటిలో ఏది బెటర్ అని. ఇక్కడ సింపుల్ ఆన్సర్ ఏంటంటే బిగినర్స్కి ఎస్ఐపి బెస్ట్. ఎందుకంటే స్మాల్ అమౌంట్ని రెగ్యులర్లీ ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ యావరేజ్ అవుతాయి. లంప్సమ్ అంటే ఒక్కసారిగా పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. ఇది టైమింగ్ మీద డిపెండ్ అయ్యుంటుంది. బిగినర్కి ఇది చాలా రిస్కీ. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మ్యూచువల్ ఫండ్స్ టైప్స్ ఏంటని. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సింపుల్గా అర్థం చేసుకోండి. మొదటగా ఈక్విటీ ఫండ్స్, హై రిటర్న్ పొటెన్షియల్ ఉండేవి, అలాగే హై రిస్క్ కూడా ఉంటాయి. తర్వాత డెట్ ఫండ్స్, లో రిస్క్ కాబట్టి రిటర్న్స్ కూడా లోగా ఉంటాయి. ఆ తర్వాత హైబ్రిడ్ ఫండ్స్, మిక్స్ ఆఫ్ బోత్. మీ గోల్ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఏది చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో మిస్టేక్, షార్ట్ టర్మ్ మైండ్ సెట్. 3 మంత్స్లో రిటర్న్స్ రావాలి, 1 ఇయర్లో డబల్ అవ్వాలి అనుకుంటారు. నిజానికి ఇది అన్రియలిస్టిక్. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ గేమ్. మినిమం 3 to 5 ఇయర్స్ వెయిట్ చేసే మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు మైండ్ సెట్ గురించి ఒక ట్రూత్. మీరు మార్కెట్ పడిపోయినప్పుడు పానిక్ అవుతే మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? మార్కెట్ డౌన్లో కూడా కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తాడు. ఇది డిసిప్లిన్. ఇప్పుడు సమరీ సింపుల్గా చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ పూల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు. ఎస్ఐపి బిగినర్స్కి బెస్ట్. లాంగ్ టర్మ్ అప్రోచ్ అవసరం. పాస్ట్ రిటర్న్స్ని బ్లైండ్లీగా ఫాలో చేయొద్దు. ఇది ఫౌండేషన్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మ్యాజిక్ రిటర్న్స్ రావు, కన్సిస్టెంట్ ఇన్వెస్టింగ్ అనేది మ్యాజిక్. ఇక్కడే చాలామంది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. కాబట్టి షార్ప్గా వినండి. మొదటి క్వశ్చన్, మ్యూచువల్ ఫండ్ ఎలా చూస్ చేయాలి? చాలామంది ఏమి చేస్తారు అంటే టాప్ రిటర్న్స్ లిస్ట్ ఓపెన్ చేసి ఫస్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది షార్ట్కట్, మరియు షార్ట్కట్ ఈక్వల్ టు రిగ్రెట్. ఇప్పుడు కరెక్ట్ అప్రోచ్. స్టెప్ 1, గోల్ క్లారిటీ. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? షార్ట్ టర్మ్ 1 to 2 ఇయర్స్ కోసమా? లాంగ్ టర్మ్ 5+ ఇయర్స్ కోసమా? వెల్త్ బిల్డింగ్ కోసమా? లేక రిటైర్మెంట్ కోసమా? గోల్ క్లియర్ లేకపోతే ఫండ్ సెలెక్షన్ రాంగ్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 2, ఫండ్ టైప్ చూస్ చేసుకోండి. లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే ఈక్విటీ ఫండ్, స్టెబిలిటీ అయితే డెట్ ఫండ్, బ్యాలెన్స్ అయితే హైబ్రిడ్ ఫండ్. ఇది బేసిక్ డెసిషన్. ఇప్పుడు స్టెప్ 3, ఫండ్ క్వాలిటీ చెక్ చేయాలి. సింపుల్ చెక్లిస్ట్. ఫండ్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉందా? ఓన్లీ లాస్ట్ 1 ఇయర్ కాదు, 5 ఇయర్స్ చూడండి. ఎక్స్పెన్స్ రేషియో, ఫీజ్ లో ఉందా? ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డ్ స్ట్రాంగ్గా ఉందా లేదా? ఇది ఇనఫ్ ఫర్ బిగినర్స్. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ స్టెప్, ఎస్ఐపి ఎలా స్టార్ట్ చేయాలి? ఇండియాలో చాలా పాపులర్ యాప్స్ ఉన్నాయి. ప్రాసెస్ సింపుల్. యాప్ డౌన్లోడ్ చేయండి, కేవైసీ కంప్లీట్ చేయండి, ఫండ్ సెలెక్ట్ చేయండి, ఎస్ఐపి అమౌంట్ సెట్ చేయండి. చిన్న మొత్తంలో 500 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు.
ఆటో డెబిట్ సెట్ చేయండి. అంతే, సిస్టమ్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం, కన్సిస్టెన్సీ. మీరు 2-3 మంత్స్ ఎస్ఐపి చేసి స్టాప్ చేస్తే మీరు కంపౌండింగ్ పవర్ మిస్ అవుతారు. స్మాల్ అమౌంట్ ప్లస్ లాంగ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ రిజల్ట్. ఇది ఫార్మ్యులా. ఇప్పుడు బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్: మార్కెట్ పడిపోయినప్పుడు ఎస్ఐపి స్టాప్ చేయడం, రిటర్న్స్ తక్కువగా ఉన్నప్పుడు ఫండ్ చేంజ్ చేయడం, మల్టిపుల్ ఫండ్స్ అన్నెసెసరీగా తీసుకోవడం, పేషెన్స్ లేకపోవడం. ఇవి అవాయిడ్ చేస్తే మీరు హాఫ్ బ్యాటిల్ విన్ అయినట్లే. ఇప్పుడు ఇంకో క్లారిటీ: ఎంత ఫండ్స్ హోల్డ్ చేయాలి? బిగినర్ అయితే 2-3 ఫండ్స్ ఇనఫ్. 10 ఫండ్స్ తీసుకుంటే కన్ఫ్యూజన్ పెరుగుతుంది, రిటర్న్స్ పెద్దగా ఉండవు. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారు అంటే, రైట్ ఫండ్ చూస్ చేస్తే నేను రిచ్ అవుతా. కానీ ట్రూత్, రైట్ బిహేవియర్ చూస్ చేస్తేనే మీరు గ్రో అవుతారు. డిసిప్లిన్ గ్రేటర్ దాన్ ఫండ్ సెలెక్షన్. ఇప్పుడు స్కేలింగ్ గురించి. మీ యొక్క ఇన్కమ్ పెరిగినప్పుడు ఎస్ఐపి అమౌంట్ కూడా ఇంక్రీజ్ చేయండి. దీనిని స్టెప్అప్ ఎస్ఐపి అంటారు. ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, వెల్త్ ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇది స్మార్ట్ మూవ్. ఇప్పుడు ఫైనల్ సమరీ: గోల్ క్లియర్ చేయండి, రైట్ ఫండ్ టైప్ చూస్ చేయండి, ఎస్ఐపి స్టార్ట్ చేయండి, కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయండి, పానిక్ డెసిషన్స్ అవాయిడ్ చేయండి. ఇది సింపుల్ సిస్టమ్. ఇప్పుడొక బ్రూటల్ ట్రూత్: మ్యూచువల్ ఫండ్స్లో లూజ్ అయ్యేవాళ్లు మార్కెట్ వల్ల కాదు, వారి యొక్క బిహేవియర్ వల్ల లూజ్ అవుతారు. మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మీరు లాంగ్ టర్మ్లో విన్ అవుతారు. ఇప్పుడు ఛాలెంజ్: నెక్స్ట్ 3 డేస్లో ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 6 మంత్స్ దానిని టచ్ చెయ్యొద్దు. జస్ట్ అబ్జర్వ్. యాక్షన్ లేకపోతే నాలెడ్జ్ వేస్ట్. ఆల్రైట్, మీరు ఇంతవరకు విన్నట్లయితే మీరు సీరియస్. సో డోంట్ డిలే. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. స్టే ఫోకస్డ్, స్టే పేషెంట్. అంతే ఇక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.